సో మానవ సమాజానికి సంబంధించిన ఒకానొక ఆస్పెక్ట్ గురించి సరదాగా మాట్లాడుతున్న నా అనుభవంలో నుంచి. ఇది ఎవరికి వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోండి. ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఎనీబడి. నవీన్ ఒక స్టేట్మెంట్ ఇస్తా, నిజమా కాదా చెప్పు ఫస్ట్. ఎవరెస్ట్ ఎత్తును కొలవచ్చు, సముద్రపు లోతును కొలవచ్చు, కానీ మనిషిలో ఉన్న మూర్ఖత్వాన్ని కొలవలేదు. అంటే దానికి మెజర్ లేదు. నేను కొన్ని విషయాలు ఈ చిన్న లైఫ్లో గ్రాస్ప్ చేయగలిగిన, తద్వారా ఐఎమ్ అవుట్ ఆఫ్ ఫ్యూ థింగ్స్. అదేంటంటే కాళిదాస్ చెప్తాడు కదా, సో ఎవరికైతే సాహిత్యం విని ఎంజాయ్ చేయడం తెలియదో అట్లాంటి వాళ్ళకి నువ్వు పోయిటరీ చెప్పి నీ తలకు బాదుకోకు. అంటే రసికులు కాని వారి ఎదుట అనవసరంగా పాడి ఎందుకు నువ్వు డిస్టర్బ్ అవుతున్నావు? ప్రపంచం చాలా పెద్దగా ఉంది. సో మూర్ఖత్వం అన్నది ఒక పిడివాదం. మూర్ఖత్వం అన్నది పిడివాదం. దాని యొక్క రిజల్ట్ ఓన్లీ వివాదమే, సంవాదం ఉండదు. మనకి భాషలో 3 రకాల పదాలు ఉన్నాయి. చర్చ, జల్పం, వివాదం అనే ఉన్నాయి. ఎప్పుడైనా విన్నావా? చర్చ అంటే ఏంటంటే, ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుతున్నాం అనుకో, మన ఇద్దరం ఓపెన్ మైండ్తో ఉన్నాం. ఓపెన్ మైండ్తో ఉండి కొన్నిసార్లు నేను చెప్పిన దాన్ని నువ్వు అంగీకరిస్తున్నావు, నువ్వు చెప్పింది కరెక్టే అనిపిస్తుంది నవీన్, నా నిజమే. అక్కడి నుంచి చర్చ ముందుకు వెళ్తుంది, మొండి పట్టు ఉండదు. సో చర్చ అనేది వెరీ గుడ్. తర్వాత నెక్స్ట్ వివాదం అంటే ఏంది, లేదా జల్పం ఎగ్జాక్ట్ చెప్పలేదు, కానీ అదొక స్థితి. ఏమిటంటే ఇద్దరు మాట్లాడుతున్నప్పుడు వాడు ఓన్లీ నాది కరెక్ట్ అని మాత్రమే చెప్తుంటాడు, నీది వినడు. ఇంకా వివాదం, నాది కరెక్ట్ అని వాడు చెప్తున్నాడు, ఇంక నీది వినట్లే. నువ్వు పరమసత్యం చెప్పినా వాడికి సంబంధం లేదు. ఇంకా మూడవ స్థితి ఏమిటంటే నాది కరెక్ట్ అని వాడు నమ్ముతూ అందరిని అదే ఒప్పించే ప్రయత్నం చేస్తాడు. అట్లాంటి వాడికి ఇంగ్లీష్లో పేరుంది ఎంబసీల్ అని. ఎంబసీల్ అంటే అంటే ఏమంటారు, మూర్తి భవించిన మూర్ఖత్వానికి పరాకాష్ట అన్నట్టువాడు. సో ఈ ప్రపంచంలో మూర్ఖుల వల్ల చాలా నష్టం జరిగింది. అలెగ్జాండ్రియా అనే ఒక దేశంలో ఒక అద్భుతమైన లైబ్రరీ ఉంది, తగలబెట్టేసారు అంతే దాన్ని. ఇంకొక దేశంలో ఇన్వేడర్స్ వచ్చారు, అందులో వాళ్ళకి సంబంధించిన, వాళ్ళ మతానికి సంబంధించిన పుస్తకం లేదని అన్ని పుస్తకాలు తగలబెట్టేశారు. జరుగుతాయి. సో గొప్ప గొప్ప వ్యక్తులు జ్ఞానం పొందే కంటే ముందు మూర్ఖులుగా ఉన్నారు. మిలరేప స్టోరీ. తన పెదనాన్నను ఎవరో తనని చాలా ఇన్సల్ట్ చేస్తున్నాడని చెప్పి ఆ ద్వేషం పెంచుకొని అసలు ఆ కుటుంబాన్ని కాదు ఊరు మొత్తాన్ని నాశనం అయిపోవాలని చెప్పించినవాడు. మూర్ఖత్వం. సో మూర్ఖుడు ఎవడు అంటే ఏ అనుభవం లేకుండా తనదే కరెక్ట్ అని నమ్ముతాడు అంతే. సో ఎవరైతే తనదే కరెక్ట్ అని 100% బిలీవ్ చేస్తున్నాడో వాడు తన యొక్క మనసు యొక్క ద్వారాల్ని వాడు శాశ్వతంగా మూసేసుకున్నాడు. దెర్ ఇస్ నో స్కోప్ ఫర్ కాన్వర్జేషన్ ఆర్ డైలాగ్. ఇప్పుడు టీవీ డిబేట్స్లో 90% వివాదం జరుగుతుంది. ఒక పార్టీ వాడు వస్తే ఆ పార్టీని సమర్థించడానికి వచ్చాడు, సత్యం తెలుసుకోవడానికి కాదు. ఇంకొక పార్టీ వాడు వస్తే మా పార్టీ కరెక్ట్, మా పార్టీ లీడర్ దేవుడు, అంతే, సత్యం తెలుసుకోవడానికి కాదు. ఒకప్పుడు చర్చ ఎట్లా జరిగేది, అర్థవంతమైన చర్చ అంటే దే యూస్ టు థింక్ అండ్ దే యూస్ టు రికన్సైల్. కరెక్టే అతను చెప్పింది, నిజమే బాబు నువ్వు చెప్పింది కరెక్టే అనిపిస్తుంది. అంటే ఆ సంవేదనశీలత ఉన్న సమాజం పోయింది టెక్నాలజీ వచ్చిన తర్వాత. తప్పో ఒప్పో ఈ చర్చలో నేను గెలవాలి అన్న ఉద్దేశం ఎవరికైతే ఉందో వాడికి ఎట్లా చెప్తావు సత్యం? అడాల్ఫ్ హిట్లర్ మూర్తి భవించిన మూర్ఖత్వానికి పరాకాష్ట. అంటే ఒకవేళ తన క్రానికల్స్ లేకపోతే తన ఆటోబయోగ్రఫీ మైన్ క్యాంప్ చదివామనుకో, అందులో ఒక స్టేట్మెంట్ ఉంటుంది, ట్రూత్ ఈజ్ ఏ లై ఆఫెన్ రిపీటెడ్ అన్నాడు. దాని అర్థం చెప్పి చూద్దాం. ట్రూత్ ఈజ్ లై ఆఫెన్ రిపీటెడ్. అంటే పలుమార్లు అబద్ధము చెబితే అదే సత్యం అవుతుంది తప్ప సత్యం ఏం లేదు ఇక్కడ. అట్లాంటి సిద్ధాంతంతో ఒక రాజ్యాన్ని నిర్మించిన వ్యక్తి చివరికి తన మూర్ఖత్వం వల్ల తనే మరణించాడు కూడా. సో మన జీవితంలో ఎవడన్నా మూర్ఖుడు తారసపడితే గుర్తించగలగాలి.
హఠాత్తుగా గుర్తించకపోవచ్చు. ఒక 2-3 సార్లు చర్చిస్తున్నప్పుడు మూర్ఖుడు అంటే వాడి మైండ్ బండరాయి. ఇంకా వాడికి ఏ ఎమోషన్ ఉండదు, వాడికి ఏ సంవేదనశీలత ఉండదు. ఇంకా వాడు వేరే వాళ్ళని డిస్ట్రాయ్ చేస్తున్నాడు, వేరే వాళ్ళని బాధ పెడుతున్నాడు, ఇలా ఏముండదు. నేను కరెక్ట్, అంతే అయిపోయింది. నేను కరెక్ట్ అని నిర్ణయించుకున్న తర్వాత ఇంక నువ్వు ఏం చర్చిస్తావు? అందుకని మనం తెలుసో తెలియకో ఎవరన్నా మూర్ఖుని కలిస్తే ఒక 2 or 3 టైమ్స్లో నువ్వు ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఎట్లా మూర్ఖుడిని గుర్తుపట్టవచ్చు అంటే సింక్ లేకుండా మాట్లాడతారనమాట. సింక్ లేకుండా అంటే అడిగిన దానికి జవాబు చెప్పకుండా వాళ్ళకి నచ్చిన జవాబు ఇస్తారు నువ్వేమడిగినా. అందుకని నువ్వు ట్రిగర్ అవుతావు. నేనేమన్నా చెప్పిందే చెప్తున్నా, నేను నరవమని నేను చెప్పినా అంటాడు వాడు. కానీ హ్యూమన్ కమ్యూనికేషన్లో ఇది ప్రధాన సూత్రం. నేను అడిగాను, నువ్వు చెప్పాలి. ఎగ్జాంపుల్, నేను ఒక హోటల్కి వెళ్ళి నేను హోటల్ ఇయరనరా, నువ్వు అడుగు టీ ఉందా, దానికి నేను ఏం ఆన్సర్ ఇవ్వాలి? అంతే. అప్పుడు ఎవరికి కోపం రాదు. అప్పుడు దానికి ఏంది, బట్టలు అడుక్కొచ్చేసుకున్నావు నువ్వేమన్నా అని అనుకో. ఇది సింక్ లేని మాట కదా. అప్పుడు నీకేమనిపిస్తుంది? కోపం వస్తుంది. ఇప్పుడు దానికి నువ్వేమన్నా కోపంగాను అసలు నీ స్వభావం అది కానే కాదు. వాడు సింక్ లేకుండా ఒక మాట అన్నందుకు నీకు అట్లా కోపం వచ్చింది, ట్రిగర్ అయినావు. ఇప్పుడు వాడేం చేస్తాడు, సపోర్ట్ సిస్టమ్ ఏర్పాటు చేసుకుని నేనేమల్లే అన్నా, బట్టలు నీవే కాదా, కొంచెం మంచి కుడుతున్నాయి అన్న అట్లా ఫీల్ అవుతుండే అన్నా. వాడు చెప్పింది అబద్ధం కదా, వాడు సమర్థించుకుంటే ఇప్పుడు నువ్వు నెక్స్ట్ ఏమంటావు? చూసినావా ఎట్లా అంటే వాడు వీడు అంటున్నావు, రెస్పెక్ట్ అన్నా అంటున్నాడు. ఇప్పుడు వాడు ప్రతిసారి నువ్వు అడిగిన దానికి కాకుండా వాడిని వాడు సమర్థించుకుంటూ ఒక స్టోరీ, ఒక పర్సెప్షన్ బిల్డ్ చేస్తున్నాడు. ఇట్లాంటి వాళ్ళని ఒక 5-6 మందిని కలిసిన లైఫ్లో ఘోరంగా డిస్టర్బ్ అయిన మూమెంట్స్ ఉన్నాయి. తర్వాత నేను తత్వ విచారణ చేసిన, ఐ రియలైజ్డ్ దట్ ఇది మన కప్ ఆఫ్ టీ కాదు. నువ్వు ఎవరినన్నా మార్చొచ్చు. మూర్ఖుని రాయిని చెక్కి ఒక అద్భుతమైన విగ్రహాన్ని చేయొచ్చు, మూర్ఖుడి మనసు మార్చలేవు. అది కార్వింగ్కి సూట్ అవ్వదు. అదొక పాషాణ శిల, అంతే. అది వాడి మైండ్. మూర్ఖుడు హాయి ఉంటాడు, వాడు ఎక్కడ పోయినా మంచిగా మాట్లాడతాడు, వాడు సత్యంతో పనిలే. తన తాత్కాలిక ప్రయోజనాన్ని తీర్చుకుంటాడు. ఒక 4-5 days తర్వాత వాడితో కొట్లాడతాడు. ఆ ఎవడైతే కొట్లాడుతున్నాడో వాడిని బ్లేమ్ చేస్తాడు అందరి ముందు. ఎందుకంటే వీడికి ఉన్న పనే అది కదా. ఆ తర్వాత ఇంకో చోటుకి వెళ్తాడు, వీడి గురించి బ్యాడ్ చెప్తూ వాడిని పొగుడుతూ వాడితో స్నేహం చేసుకుంటాడు. ఇట్లా మూర్ఖుడు వేయలేదా బతికేస్తాడు భూమి మీద. కానీ ఒక సున్నిత హృదయం ఉన్నవాడు, ఒక జ్ఞానోదయం ఉన్నవాడు ఎవరైనా కొంత డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది మూర్ఖుడి యొక్క ప్రజెన్స్కి. కాకపోతే ఒకసారి పండిట్ రవిశంకర్, శ్రీ రవిశంకర్ ఒక మాట అన్నాడు, మూర్ఖోన్సే వాద్ వివాదమే మతపడు. అంటే if at all you recognize the मूर्खा शिखामणि, उससे वाद विवाद में मत पड़ो, क्योंकि మూర్ఖుడితో గెలిస్తే నువ్వు మహామూర్ఖుడు అవుతావు. సో జ్ఞాని వాద వివాదమే నహి పడతాయి. సో జ్ఞాని వాదము వివాదాన్ని ఒక చోట ఆపగలిగే, సేమ్ షేర్ మార్కెట్ ఆపడం తెలిసిన వాడు ఉంటాడు చూసినావు. అట్లాగే మంది వేస్తుండదు, ఆపడం తెలుసు వాడికి. అట్లా మూర్ఖుడిని గుర్తుపట్టడము, ఒక 2-3 సార్లు ప్రయత్నం చేయడము, ఆ తర్వాత జీవితకాలానికి ఇగ్నోర్ చేయడం. బికాస్ ఏదైతే మార్చడానికి సాధ్యము కాదో, ఎవడైతే మారడానికి సిద్ధంగా లేడో, ఎవడైతే తనదు తానే కరెక్ట్ అనుకుంటున్నాడో, ఎవడైతే తనకు సంబంధం లేని విషయాల్లో తలదూర్చి ప్రవోక్ చేస్తున్నాడో, ట్రిగర్ చేస్తున్నాడో, అది భార్య కావచ్చు, భర్త కావచ్చు, కూతురు కావచ్చు, పక్కింటుడు కావచ్చు, అట్లాంటి వాళ్ళతో ఎక్కువ చర్చించకూడదు. ఇక మౌనం వహించాలంతే. ఏదంటే పేపర్ మీద రాసేయాలి. వాడు ఏమని అనుకోని, ఇంకా వర్బల్గా అన్నావా నీ ముఖ కవిడికలు మారితే దాన్ని పట్టుకుంటారు. వాళ్ళు ఎన్నో అంటారు, మనకేమో పట్టుకునే స్వభావం లేదు. కానీ ఎదుటి వ్యక్తి ఏదన్నా అంటే పట్టుకుంటారు కదా దాన్ని. అందుకని అసలు ఏమననే కూడదు. చూపరు ఆయన. కుక్క అరిచి 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 పోయినట్టు అరిచి 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 వాడి తిప్పలు వాడు పోతాడు. వాడు ఇంకేమన్నా దమా ఖరాబ్ చేసుకుంటాడు, నువ్వు సేఫ్ జోన్లకు రా. అందుకని నెవర్ ఫైట్ విత్ ఎన్ ఎంబసిల్, యు ఆర్ గోయింగ్ టు లూజ్ ద బ్యాటిల్. ఎందుకంటే వాడి పూర్తి శక్తులు వడ్డీ వాడు గెలవాలని ట్రై చేస్తున్నాడు. సత్యంతో పని లేదు, సంవేదనతో పని లేదు. అందుకని యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ విత్ దిస్ కైండ్ ఆఫ్ పీపుల్. నువ్వు నిజంగా ప్రశాంతంగా ఉండాలనుకుంటే మంచి గాలి వెలుతురు ఎట్లా అవసరమో మంచి వ్యక్తుల సమక్షం కూడా అంతే అవసరం కాదన్న విన్. యూ హ్యావ్ టు, యూ నీడ్ దట్ కైండ్ ఆఫ్ కంపెనీ. దానికంటే ఏకాంతం బెటర్ కదా. ఈ
మూర్ఖత్వం కలిగిన మనుషులతో నువ్వు ఉండి వాళ్ళని ఎవరిని మార్చాలని ట్రై చేయక అసలు. ఒకవేళ వాళ్ళంతకు వాళ్ళు సలహా అడిగితే చెప్పు, బట్ స్టిల్ వాళ్ళ కోర్టునే ఉంచు. నేను ఇది తెలుసుకున్నా ఈ 10-15 సంవత్సరాల్లో. ఐ మెట్ ఫ్యూ ఇంట్రెస్టింగ్ పీపుల్. మూర్ఖత్వానికి పరాకాష్ట పిడివాదము, ఎప్పుడు తప్పులించడము, పక్క విషయాల్లో తలదూర్చడము, చాడీలు చెప్పడము, అన్ని చేసినా వాళ్ళు సంతోషం కూడా నేను చూసిన. సో నేను చాలా డిస్టర్బ్ అయిన ఒక పీరియడ్ ఉంది. అది ఇప్పుడు లేదు. ఇప్పుడు నేను గుర్తుపట్టి వాడి మూర్ఖత్వాన్ని వాడితోనే ఏం చెప్పకుండా అక్కడి నుంచి సింపుల్ ఎస్కేప్ అయిపోవడం అంతే. మూర్ఖుడికి ఈగో సాటిస్ఫై చేసినాం అనుకో, వాడు పడిపోతాడు. నువ్వు చెప్పింది కరెక్ట్ అయ్యా, అసలు ఇప్పుడే వస్తా, నాకు పని ఉంది. తర్వాత వాడు ఏ పని చేయలేడో అది అడగాలి నువ్వు. ఇప్పుడు ఒక ఫ్రెండ్కి 1,00,000 రూపాయలు కావాలి, నువ్వు ఏమైనా సాయం చేయగలవా? వద్దులే అంటే నీ దగ్గర ఉన్నాయో లేవు, నేను అడగడం తప్పు అని వెళ్ళిపో అక్కడి నుంచి. అంటే ఫైండ్ అవే, అలా చేయమని చెప్తలేను, ఫైండ్ అవే. శరీరానికి కొంచెం జ్వరం వచ్చినట్టు అనిపించింది, ఇప్పుడు కొంచెం చలి తగ్గింది. శరీర ధర్మం శరీరానికి 3 సరస్సు వయసు.